ఇవాళ మనం వ్యాకరణంలో ప్రకృతి భావంలో ఉన్నటువంటి దాన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఏంగ పదాంతాదతి అనే సూత్రం నిన్న చెప్పుకున్నాం. పదాంతమైన ఏంగులకు అత్తుపరంగా ఉంటే ఏమిటి ప్రకృతి భావం వస్తుంది. ప్రకృతి భావం అది పూర్వపసంధి వస్తుంది. పూర్వరూపం వస్తుంది. అది. దాని తర్వాత ప్రకృతి భావం ఒకటి చెప్పుకోవాలి. పూర్వరూపానికి మళ్ళీ ప్రకృతి భావం కొంచెం రాక్షసత్వం చెప్పు దాంట్లో చెప్తుంది ఇక్కడ. ఏంటంటే సర్వత్ర విభాష గోహు అనే సూత్రం ఉంది. సర్వత్ర విభాష గోహు. సర్వత్ర అంటే అంతటా అని అర్థం. అవి విభాష అనేది విభాష అంటే స్త్రీలింగం అనుకోండి. సరే మొత్తం అది ఈ విభాష అనే దానికి వైకల్పికం అని అర్థం, వికల్పంగా అని అర్థం. గోహు గో షష్ఠీ వ్యక్తి గోహు గో శబ్దమునకు దీంట్లో ఏమిటి వృత్తి ఏమిటి అంటే లోకే వేదే చ ఏంగంతస్య ఓహో అతి వా ప్రకృతి భావ. ప్రకృతి భావం, ప్రకృతి భావ సందేహం. ప్రకృతి భావం అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఎట్లా ఉంటే అట్లానే ఉండటం అనమాట. ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే ఉంటాడంటే సంధులు జరగవు అని అర్థం. సంధి లేకుండా ఉండే విధానాన్ని ప్రకృతి భావం అంటారు. ఇది వికల్పం. ఎప్పుడు భూ శబ్దానికి మళ్ళీ అది కూడా వృత్తికారుడు ఏమంటున్నాడు? ఏంగంతస్య, ఏంగంతమైన గోశబ్దానికి హ్రస్వాకారం పరంగా ఉంటాయి. నిన్న ఏంగ పదాంతరతి ఎట్లా చెప్పుకుందాం అట్లానే ఇది కూడా ఏంగంతమే కావాలి, పదాంతమే కావాలి. దీంట్లో విశేషం గోశబ్దం కావాలి. అక్కడ పూర్వరూపానికి ఏమో అత్పరంగా ఉంటే ఇక్కడ ఒకవేళ గోశబ్దం ఉంటే మాత్రం అది రాదు, అది సంధి రాకుండా ప్రకృతి భావమే ఉంటుంది. ఎక్కడ లోకే సర్వత్ర అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ లోకే వేదేచ అన్నాడు. వైదిక వాంగ్మయంలో కానీ లేదా తర్వాత లోకే అంటే వైదికమైనటువంటి తర్వాత ఉన్నటువంటి భాషాయం అనే పదం వస్తుంది. భాష అంటే వ్యవహారం. వైదికం తర్వాత వచ్చినటువంటిది అంటే మన కావ్యాలు కావచ్చు అన్నీ కూడా. దీన్ని సంస్కృతం రెండు రకాలుగా మార్చారు. ఒకటి వైదిక సంస్కృతం, ఒకటి ఆధునిక సంస్కృతం. ఆధునికం అంటే తర్వాత వచ్చినటువంటి దాంట్లో దానికి రకరకాల ఆర్షం అనార్షం అంటారు. ఆర్షం అంటేనే వైదికం, అనార్షం అంటే రకరకాల పేర్లు వస్తాయి. భాష అని ఒకటి వస్తుంది. భాషాయాం నిత్యం అని మనకు ముందు వస్తుంది. భాష ఇక్కడ మనకు సంస్కృత భాష, సంస్కృతం అనే పదం తర్వాత వచ్చింది కానీ ముందు సంస్కృతం అనే పదం లేదు. అంటే ఒకటే భాష ఉండేది. ఉన్నటువంటిది అంతా కూడా ఒకటే భాష. తర్వాత అనేక భాషలు పుట్టాయి కనుక దీన్ని భాష అన్నారు. అది వైదికం, ఇది భాష. వైదికమేమో భాష కాదు, మాట్లాడేది కాదు. అంటే అది స్వతస్థగా మహర్షుల యొక్క నుంచి వచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటిది. అంటే దాదాపుగా మనకు వాంగ్మయంలో చూస్తా అంటే వాల్మీకి మహర్షి రామాయణ దగ్గర నుంచి అనుకోవచ్చు. వచ్చినటువంటిది అనార్షం. అనార్ష పదం కూడా వస్తుంది. అనార్షం అనేటువంటి అంటే వ్యక్తులు రాసినటువంటి పౌరుషయం కాదు, అపౌరుషయాలు అయినటువంటి ఏవైతే పౌరుషయాలు. అపౌరుషయం అంటేనేమో వైదికం, అపౌరుషయం పౌరుషయం, ఆర్షం అనార్షం. ఇక్కడ చూసిన దాంట్లో అయినప్పుడు దీంట్లో అయినప్పటికీ కూడా భూశబ్దానికి ఏంగంతమైన పదాంతమైన భూశబ్దానికి హ్రస్వ ఆకారం పరంగా ఉంటే ప్రకృతి భావం వస్తుంది. అంటే సంధులు రావు.
ఇది వికల్పం. వికల్పం అంటే రాజపక్షంలో కూడా రాజపక్షంలో మళ్ళీ యథాప్రకారంగా సందులు ఉంటాయి. గో అని ఉంది అనుకోండి, గో ప్లస్ అగ్రం. ఇక్కడ మనకు ఏ ఏ సందులు రావాల్సి ఉన్న అవకాశాలు ఉన్నాయి మనకు మనం చదువుకున్నటువంటి నిన్న కూడా మనం నిజానికి అదేంటో ఏంగ పదాంతాదతి అనే సూత్రం ప్రకారం దాంట్లో కూడా నిజానికి ఏచోయవాయ వచ్చే అవకాశాలు ఉండే, నేను చెప్పుకోలేము. ఏం లేదని నాకు ఎందుకో జ్ఞాపకం రాలేదు. ఇదే ఎంగులకి ఎంతే కదా, కానీ ఏంగులకు అన్న కూడా హెచ్ను కూడా ఏచోయవాయ సూత్రం కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమొస్తున్నది, ఏచోయవాయ ఇక్కడ కూడా ఏచోయవాయ ఇక్కడ కూడా ఏచోయవాయ వస్తుంది. దాన్ని ఖండిస్తూ ఏంగ పదాంతస్య ఏంగ పదాంతాలు వస్తాయి, దాన్ని ఖండిస్తూ ఈ సూత్రం, దాన్ని ఖండిస్తూ ఇది ఈ ఇప్పుడు ప్రకృతి భావం. ఇది వికల్పం. గో ప్లస్ అగ్రం అన్నప్పుడు గోలను ఓకారానికి అవాదేశం వస్తా ఖండిస్తూ, అట్లానే ఏంగ పదాంతాలు గోగ్రం అనేటువంటిది కావచ్చు, లేదు అది ఖండిస్తూ ఇక్కడ దీని ప్రకారంగా వస్తే గో అగ్రమే ఉండిపోతుంది. ఇది అయితే రాజపక్షంలో మన వెనక్కి, ఒక్కొక్కటి రాజపక్షంలో అన్నప్పుడు మన వెనక్కి పోతాం. అదే రూట్లో ఏ రూట్లో వచ్చామో అదే రూట్లో వెనక్కి వెళ్ళాలి. ఆ రూట్లో మనం వెనక్కి ఉన్నటువంటి సూత్రాలు చూసుకుంటాం. అది రాకపోతే ఒకవేళ అది వికల్పం అయితే అది రాకపోతే అంటే వెనక్కి దానికన్నా ముందు దానికి వెళ్ళాలి. రివర్స్ చూసుకుంటాం, రివర్స్ రూట్లో వెళ్ళాలి. మనం ఖండించి కూడా వస్తాం. ఒకవేళ భాష అయితే మళ్ళీ వెనక్కి, ఒక్కొక్క దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది, దానికి రాకపోతే అది. కనుక గో ప్లస్ అగ్రం అన్నప్పుడు ఒకవేళ లింగ పదాంతాద సూత్రం వేస్తే గోగ్రం పూర్వపు సంధి. రెండు రకాల రూపాలు ఇంతవరకు మనం. ఈ తర్వాత మళ్ళీ ఇంకొక పాఠంలో ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటంటే ఏంగంత సిక్కిం అని ఒక ప్రశ్న. అంటే ఆ నియమాల్ని ప్రశ్న వేస్తారు. మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఏ శాస్త్రమైన పదాలు, శాస్త్రీయ సంబంధమైన పదాలు వాటికి తప్పనిసరిగా ప్రయోజనం ఉండాలి. నిష్ప్రయోజనంగా ఏదో అధికంగా ఉంది కదా ఒకటి పొడేస్తే సరిపోతుంది అన్నట్టు పదం వేయడానికి వీల్లేదు. ప్రతిదీ కూడా తూచి వేయాల్సి వస్తుంది పదాన్ని కూడా. ఎప్పుడు అయినప్పుడు శాస్త్రం కావ్యాలంటే కవి రాయొచ్చు, అవి ఎన్నైనా పదాలు వాడుకోవచ్చు, విశేషణాలు వాడుకోవచ్చు. అది లేకుండా నడుస్తుంది. అనగనగా ఒక రాజు ఉందంటే బాగుంది, రాజుగా మంచి రాజు అని ప్రపంచ రాజు అని ఎన్ని రకాల విశేషం ఏదో లేకున్నా కూడా రాజు ఉందంటే సరిపోతుంది. కానీ వీటిలో అట్లా కాదు. ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు ఏమిటంటే ఈ గోశబ్దానికి అన్నప్పుడు గోశబ్దము ఏంగంతం కావాలి అని ఒక సూత్రం వేస్తుంది. పదాంతం కావాలి రెండు నియమాలు ఎందుకు అంటే ఒక నియమం ఏమిటి, ఏంగంతం ఎందుకయ్యా, గోశబ్దం ఆల్రెడీ గో ఒకారాంతమే కదా, ఒకారాంతమైన గోశబ్దం మళ్ళీ ఒకారాంత శబ్దం ఎందుకు, గోశబ్దం ఎందుకు, గోశబ్దం అంటే సరిపోతుంది కదా అని ఒక ప్రశ్న. దానికి జవాబు చిత్రగ్వగ్రం అని ఒకటి ఉంది. చిత్రగ్వగ్రం అంటే చిత్రాహ గావహ యస్య సహ, చిత్రమైన గోవులు ఎవరు కలవాడో వాడు చిత్రగుహు అవుతాడు. చిత్రగుహు అన్నప్పుడు చిత్రమైన గోవులు కలవాడు అంటే ఆయన దగ్గర అనేకమైన వర్ణాలు కలిగినటువంటి గోవులు ఉన్నాయి, రకరకాల వర్ణాలతో ఉన్నటువంటి గోవులు ఉన్నాయి. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు చిత్రగుహు అవుతాడు, చిత్రగుహు. ఇప్పుడు చిత్రగుహు శబ్దం ఏమైపోయింది, ఏంగంతం కాలేదు, ఉదంతమైంది, అది ఉకారాంతం, ఉకారాంతమైంది. ఇక్కడ ఒకవేళ ఏంగంతసే చెప్పకపోతే చిత్రగు ప్లస్ అగ్రం అన్నప్పుడు దీని కూడా ప్రకృతి భావం వచ్చే అవకాశం ఉండేది. అంటే ఎంగ పదాంతాది ఎట్లా రాదు, కానీ ఇక్కడ గోశబ్దానికి ఓదంతమైన అనేటువంటి చెప్పకపోయినట్లయితే
ఉకారాంతమైంది ఎంగంతస్య అని చెప్పినట్లయితే దానివల్ల దీనికి వచ్చి ఒక అరిష్టమైన రూపం, వ్యాకరణ విరుద్ధమైన రూపం కలిగేటువంటిది అవకాశం ఉండేది కనుక ఇది రాదు. రాకపోతే ఏం కావాలి మళ్ళీ? మన వెనుక సూత్రాల్లో మనకు వెనుక ఉన్నటువంటి దాంట్లో చిత్రపు ప్లస్ అగ్రం అన్నప్పుడు ఏ సంధి వచ్చే అవకాశం ఉన్నది? ఎణాదిశ రాదు. ఉకారం వచ్చి చిత్రగ్వగ్రం అవుతుంది. అది అంటే ఏంగంతస్య కిం చిత్రగ్వగ్రం అని మనం రూపసాధన చేస్తాం. అట్లానే ఇంకొక అది కూడా ఉంది. ఏమిటది? పదాంతస్య కిం. ఓ అంటే సరిపోతుంది కదా, పదాంతం ఎందుకు అన్నప్పుడు గోహో అనే ఒక పదం ఉంది. గో అనే గకారానికి ఓకారం గో అనేటువంటిది మనం ఏం చెప్పుకున్నాం, దానికి ప్రత్యయాలు చేరిస్తే పదత్వం వస్తుంది. ప్రత్యయం లేకపోతే అది ప్రాతిపదిక. గో ప్లస్ అస్ అప్పుడు అదే నస్ ఇక్కడ పదం తీసుకుంటాం. నసి నసో అంటే పంచమి షష్ఠి యొక్క ఏకవచనాలు నస్ నసి అని రెండు ఉన్నాయి. ఒకటి నస్ పంచమి ఏకవచనం, షష్ఠి ఏకవచనం నసి. ఈ నస్లో నకారం పోతుంది, అస్ ఉంటుంది. షష్ఠి వ్యక్తి కూడా అసిలో అస్సే ఉంటుంది. రెండు అస్సులే అవుతాయి. గో ప్లస్ అస్ అని ఉన్నప్పుడు కలిపితే, ఎందుకంటే గో అనేది పదత్వం లేనటువంటి ఓకారాంతం. ఒకవేళ లేకపోతే ఇప్పుడు గో అహ అవుతుంది అనమాట. ఇక్కడ మనం పదాంతస్య వాడనట్లయితే గో అహ అని ప్రకృతి భావం వచ్చేటువంటి ఇది వచ్చేది. దాన్ని నివారించిన కొరకు పదాంతస్య అని వాడవలసి వచ్చింది కనుక ఇక్కడ రాదు. ఓస్ అవుతుంది, పూర్వరూపం వస్తుంది. పూర్వరూపం వస్తుందంటే పూర్వరూపం దీనివల్ల కాదు, ఏం కదా కాదు, నరసింహ సంవత్సరం ఇక్కడ వస్తుంది. మొత్తంగా ఏ విధంగా ఒక విధానం ఏంటంటే పూర్వరూపం వచ్చి గోస్. గోస్తో సకారం అనే విషయం గోహో. గోసు గవి మొత్తం వ్యక్తి ఏకవచనం కూడా గవి కూడా చేస్తుంది గోశబ్దంలో. అంటే ఇప్పుడు మనకు ఎంగంత సేగైనా అని ఈ వీటికి మనం ఎక్కడైనా ఇది ఎందుకు వాడారు, ఏంగంతం అని వాడినప్పుడు ఏంగంతం మనం ఏంకి సంబంధించి ప్రాతిపదిక చూసుకోవాలి. ప్రాతిపదిక మనకేం దొరకదు. ఏకి సంబంధించి ప్రాతిపదిక లేదు, ఏకారాంత శబ్దాలు లేవు, ఓకారాంత శబ్దాలు ఉన్నాయి. అప్పుడు గోనే మనకు దొరుకుతుంది. ఒకటే దాదాపు గో లాంటివి చాలా తక్కువ దొరుకుతుంది. కనుకనే గో శబ్దాన్ని గో ప్లస్ వస్తుందండి ఇవి తీసుకుంది. గో ప్లస్ అవి, గో ప్లస్ నీ అంటే సప్తమి వ్యక్తి గవి అవుతుంది ముందు. గవి అదే దీనికి కాదు, అది వేరే విషయం వచ్చేది. ఇక్కడ మనం పదాంత చేయడం ఏం అదంతా చెప్పడానికి మనం ఇక్కడ కుదరదు. అది ఇది దీని యొక్క మనకు పదాంతి కిం గోస్ దీన్ని ఒక్కసారి పట్టుబడేవారు చెప్పండి. నిన్న మనం పూర్వరూప సంధి గురించి, అకార ప్రశ్లేష గురించి నిన్న మాట్లాడుకున్నాము. తరువాత సంధి రానటువంటి, సంధి వచ్చే అవకాశం ఉన్నా కూడా సంధి రానటువంటి పరిస్థితుల గురించి ఈరోజు మాట్లాడుకున్నాడు. ఇప్పుడే దానికి సరైన సూత్రం సర్వత్ర విభాషా గో అన్న సూత్రం ప్రకారం సంధి రానప్పుడు ఏమిటి పరిస్థితి ఏమిటి, అది ఈ భాష ఈ ప్రకృతి భావం విసంధి లేదా ఏ సంధి చేయబడకుండా ఉంటాం, అది వికల్పంగా వస్తుంది. దీనికి సూత్రం సర్వత్ర విభాషా గో.
వృత్తి అని చెప్తుంటే లోకే వేదేచ ఏంగంతస్య గోరతి వా ప్రకృతి భావ పదాంతే గో అగ్రం గోగ్రం. సంస్కృతంలో కానీ వైదిక భాషలో కానీ ఏంగులు అంతంగా ఉండి, ఏంగంటే ఏ ఓడు, గో అన్న పదానికి పదాంతం ముందు హ్రస్వ అకారం గనక పరంగా ఉంటే వికల్పంగా ప్రకృతి భావం వస్తుంది అన్నటువంటిది ఈ సూత్రం తెలియజేస్తుంది. ఈ సూత్రం ప్రకారం ప్రకృతి భావం రావాలి అంటే విసంధిగా ఉండాలి, అంటే ఏ సంధి చేయబడకుండా ఉండాలి అంటే నియమాలు ఏమిటంటే ఏ సంధి వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా సంధి రాకుండా ఉండడం ఒకటి. ఇది గోశబ్దానికి మాత్రమే ఈ వికల్ప భావం అనేటువంటిది ఈ సందర్భం ఈ సూత్రం ప్రకారం వికల్ప భావం వర్తిస్తుంది. ఆ గోశబ్దం కూడా ఏంగులు అంటే ఏ ఓలు అంతమంది ఉండాలి. అది కూడా గో అనే పదానికి పదత్వం ఉండాలి, అంటే ప్రాతిపదికకి ప్రత్యయం కలిపిన రూపంలోనే అది ఉండాలి. పదత్వం అంటే ప్రత్యయం కలిపి ఉండాలి కాబట్టి ప్రాతిపదిక రూపంలో ఉంటే అది రాదు. ప్రాతిపదికకి ప్రత్యయం కలిపి ఉండాలి కాబట్టి పదత్వం ఉండాలి. వేదంలో కానీ లౌకికంగా కానీ ఉండొచ్చు. రసాకారం పరంగా ఉండాలి. మరొకటి చివరిది ఏమిటంటే ఈ ప్రకృతి భావం వికల్పంగా వస్తుంది, రావచ్చు రాకపోవచ్చు. రానప్పుడు పరిస్థితి ఏమిటి, వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటి అన్నది చూస్తున్నాము. ఇక్కడ గో ప్లస్ ఆ దీనికి మనం ఇక్కడ సంధి ఏమైనా వచ్చే అవకాశం ఉందా అంటే ఫస్ట్ మనకి ఏచోయవాయవ సంధి ప్రకారం ఏంగులకు అవు ఆదేశంగా వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఆదేశంగా రావాల్సిన పరిస్థితి అది. కానీ ఈ సూత్రం ప్రకారం దాన్ని ఖండిస్తూ తర్వాత నియమానికి పెడుతున్నాం. తర్వాత ఏమిటి, ఏంగ పదాంతాదతి చేత పూర్వరూపం రావాలి. ఏంగులకి మళ్ళా చివరి ఒక్క ఆకారం ఉంటే అక్కడ పూర్వరూపం రావాలి అనేటువంటిది మనం ఏంగ పదాంతాదతి అన్న రూపం ప్రకారం అన్న సూత్రం ప్రకారం మనం చదువుకున్నాం. దానికన్నా ఇది రాదు, ఇప్పుడు ఈ పూర్వరూపం రాదు. ఈ రెండింటినీ ఖండిస్తూ వచ్చేటువంటిది ప్రకృతి భావం. ఈ ప్రకృతి భావం ఎందుకు వస్తుంది, ఇక్కడ గోశబ్దానికి విశేష నియమాన్ని చెప్పారు కాబట్టి ఈ గోశబ్దానికి అకారం పరంగా ఉంటే ఏమవుతుంది, గో ప్లస్ అగ్రం, గో అగ్రం అన్న చోట ఓకార రూపానికి ఏంగుల్లో ఏ ఓకారం ఉన్నది, పూర్వంలో పరంలోనేమో సహస్ర ఆకారం ఉన్నది కాబట్టి యోచోయవాయవ సూత్రకారం అవు ఆదేశం వస్తుండగా దాన్ని ఖండిస్తూ ఏం పదాంతస్య సూత్రానుసారం ఓ ఆకార రూపంకు ఏంగులు ఒక గో అగ్రం అని రాకుండా హస్వాకారం ఉంది కాబట్టి పూర్వరూపం రాస్తుంటే దాన్ని ఖండిస్తూ సర్వత్ర విభాష గో అన్న సూత్రం ప్రకారం ప్రకృతి భావం వచ్చి యథా ప్రకారం గో అగ్రం అనే రూపం సిద్ధిస్తుంది అన్నటువంటి ఈ సూత్రంలో మనం చదువుకున్నాం. అయితే ఇది వికల్పం కాబట్టి వికల్పం అంటే ఒక్కసారి రావచ్చు రాకపోవచ్చు. ఇది వచ్చినప్పుడు పరిస్థితి ప్రకృతి భావం వచ్చినప్పుడు. రాకపోతే ఏమిటంటే మనం ఏ రూట్లో అయితే వచ్చామో అదే రూట్లో వెనక్కి పెడితే దీని ముందు దీని కరెక్ట్గా దీని వెనకాల ముందు ఏమని వస్తుంటున్నాం, మనం పూర్వరూప సంధి వస్తుంటున్నాం కాబట్టి పూర్వరూపం వచ్చి గో అగ్రం గోగ్రం అన్నది అవుతుంది. ఆ గోగ్రం అన్న తోట ఆ పరంలో ఉన్నటువంటి హ్రస్వ ఆకారాన్ని గుర్తుగా మనం అకార ప్రశ్లేషణ వాడతాము. అకార ప్రశ్లేషణ వాడి గో అగ్రం అనే రెండో రూపం సిద్ధిస్తుంది. వికల్పం కాబట్టి అలా వస్తే గోగ్రం ఉంటుంది, రాకపోతే గోగ్రం ఈ రెండో రూపం సిద్ధిస్తుంది. ఇది దీని ప్రకారం. అయితే ఈ ప్రకృతి భావం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ వృత్తి చదువుకుంటే రెండు ప్రశ్నలు వస్తున్నాయి మనకి. సర్వత్ర విభాష గో అన్న చోట ఏంగంతస్య పదాంత ఈ రెండు పదాలు ఉన్నాయి. ఈ రెండు పదాలకి ఎందుకు ఈ రెండు పదాలు ఉన్నాయి అన్న మనం చర్చించుకుంటే ఏంగంతస్యకి ఏంగంత పదం ఎందుకు వచ్చింది, ఏంగంతస్య ఏంగంత అనే పదం ఎందుకు పెట్టారంటే ఏ పదమైనా నిరర్ధకంగా సూత్రంలో ఏ పదమైనా నిరర్ధకంగా ఉండకూడదు, దానికి ప్రత్యేకమైన ఉపయోగం ఉంటుంటేనే ఆ పదాన్ని అందులో వాడాలి అనేటువంటి ఒక నియమం. కాబట్టి ఇక్కడ ఏంగంతస్య ఉంటే చిత్రగుహు అంట్లో చిత్ర గావ యస్య సహ చిత్రగుహు దీనికి అకారం గనక కలిసినట్టయితే ఇక్కడ ఇందాక అనుకున్నట్టు చిత్రగుహు అ అన్న రూపం సిద్ధించాలి అక్కడ. కానీ అది అరిష్టమైన రూపం కాబట్టి గోశబ్దానికి గోలోని ఓకారానికి పక్కన అకారం ఉంది కాబట్టి హ్రస్వాకారం ఉన్నందున ఓకారం లేనందున స్థానసామ ప్రకారం ఉకారం వచ్చి చిత్రగుహు మారింది. చిత్రగుహుకి
అగ్రం కలిసినప్పుడు చిత్రగ్వగ్రం అనేటువంటి రూపం సిద్ధించాలి. కానీ అది లేకపోతే చిత్రగుహు అన్న అరిష్టమైన రూపం సిద్ధిస్తుంది. కాబట్టి కేవలం అక్కడ మనం దీన్ని ఈ గో అన్న శబ్దం ఉన్నప్పటికీ కూడా ఏంగంతస్య అనేటువంటి నియమం వర్తింపజేసి ఇక్కడ ప్రకృతి భావం రాదు అని చెప్పడం కోసమని ఏంగంతస్య అనేటువంటి పదాన్ని ఆ సూత్రంలో సూత్రకారుడు తెలియజేశారు. తర్వాత రెండో పదంలో పదాంతం అన్న పదాంతేకి పదాంతమునందు ఎందుకు చెప్పారు అని మనకు ప్రశ్న. దానికి ఏం చెప్తే బాబు, పదాంతము అని చెప్పకపోతే పదము అంటే ప్రాతిపదికకి ప్రత్యయం కలిపిందే పదం. ప్రత్యయం కలపకపోవడం ఉంటుంది, ప్రాతిపదిక మాత్రమే. ఈ గో అన్న శబ్దానికి అస్ అనే చోట గసి నసి అస్ రెండు షష్ఠీ విభక్తి ఏకవచనంలోను సప్తమి విభక్తిలోను పంచమి షష్ఠిలో రెండిట్లోనూ ప్రత్యయాలు కలిసినప్పుడు మాత్రమే ఈ గో అస్ అన్న రూపానికి ఈ పదాంతస్య అన్న పదం లేకపోతే పదత్వ అవకాశం లేక ఈ సూత్రం వర్తించక అక్కడ కూడా ప్రతిభావం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అయితే అప్పుడు ఏమవుతుంది, అరిష్టమైనటువంటి గోహ అన్న రూపం అరిష్టమైన రూపం ఏర్పడుతుంది. దానిని నిషేధించడం కోసం అని చెప్పి ప్రత్యేకంగా పదాంతస్య అనే పదం వాడారు. దాని ప్రకారం పదము చివర మాత్రమే గోహ ప్లస్ అగ్రం గోగ్రం అని ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రతిభావం వస్తుంది అని నిర్దేశించడం కోసమని పదాంతస్య అనేటువంటి పదం వాడారు. ఈ రెండు పదాలకి సూత్రకారుడు చెప్పినటువంటి భాష్యం ప్రకారం ఈ రకంగా మనం దాన్ని వర్తింపజేసుకోవాలని చెప్తున్నాను. అన్న పొరపాట్లు లేదు. ఈ గోగ్రం అనేటువంటిది చాలా రూపాలతో కూడుకున్నటువంటిది. మనం ఇవాళ రేపు కూడా ఇంకా కూడా రూపాలు రకరకాల రూపాలు కలిగినటువంటిది. ఇవాళ దీన్ని బాగా మనం అర్థం చేసుకుంటే తర్వాత రేపు అంటే సోమవారం పాఠంలో మళ్ళీ ఇంకా మనం దీని గురించి ఇంకా కొత్త రకాల రూపాలు కూడా ఉన్నటువంటి వాటి కూడా మనం చెప్పుకోబోతాం. ఇప్పటి వరకు ఇవి తర్వాత ఇంకా వేరే రకమైన అంటే ఒక్కొక్క వైయాకరణ యొక్క అభిప్రాయం ప్రకారంగా రూపాలు మారిపోతుంటాయి. సరేనండి, అందరికీ ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానం ఉంటే అడగవచ్చు. నీ దగ్గర మీరు ఒకసారి చెప్పాలి పాఠాన్ని మాకు, వ్యాకరణ పాఠం ఏమంటున్నారు? నాకు రావట్లేదు. మీరు ప్రయత్నం చేస్తలేరు లేదా? అంటే నాకు అసలు నిజంగా అయితే అర్థం అవ్వలేదు. ఫాలో అవనందువల్ల అర్థం అవ్వలేదు అన్న మటుకు నాకు తెలుసు. మళ్ళీ ఇంకోసారి అయితే అడగండి, లేకపోతే చెప్పండి. చెప్పడం అయితే కుదరదు, అడగడమే ప్రస్తుతం పని. అంటే పాటిపల్లి వారు చెప్పింది బాగా అర్థమైంది, వివరంగా ఉంది, దాన్ని అనుసరించాలి. నేను మళ్ళీ దాన్ని చదువుకుంటే గానీ అసలు చెప్పలేను. కానీ మీరు చక్కటి శాస్త్రీయ భాష పదాలు వాడతారండి శ్రీదేవి గారు. మీరు చెప్పినప్పుడు మీరు కరెక్ట్ గా అందులో గురువు గారు చెప్పినట్టు పదాలు వాడతారు. నేనేమో లౌకిక భాషలో చెప్పేస్తుంటాను. అదే అంటే యథాతథంగా అది సాంకేతిక పదాలు వాడడం కాదు, అర్థమయ్యేటట్టుగా లౌకిక పదాలు వాడితేనే స్టూడెంట్స్ కి అర్థం అవుతాయి తెలుసా. అందుకనే మీరు చెప్పే పాఠము అందరికీ గ్రాస్ప్ చేసేట్టుగా అంటే మనల్ని తీసుకునేట్టుగా ఉంటుంది. అది మీరు అది చెప్పడమే రైట్. నేను యాక్చువల్ గా ఫాలో అవ్వాలి. నేనేమంటున్నా అంటే శ్లోకాలు అనకడు రఘువంశం లాంటివి శబ్దాలు కంఠస్థం చేయాలి, వాటికి ఆవర్తనం. వ్యాకరణ సూత్రాలు మాత్రం కంఠస్థంగా ఉంటే చాలు, కానీ వీటిని చింతన ఎక్కువ, చెప్పుకోవడమే ప్రధానం. నేను చెప్తాను, మీరు వినండి, మీరు చెప్తే నేను వింటాను. ఈ పరస్పరం పుచ్చుకోవడం అది శబ్దాలే వయసులో శ్లోకాలు అవుతాయి అంటున్నా. అవుతాయండి, సాధన మీద వస్తుంది. ఇప్పుడు రాజయ్య గారు నిత్య శిష్యు విద్యార్థి అయింది జ్ఞాపకం చేస్తుంటారు. ఇప్పుడే ఇంక చాలా ఇప్పుడు అవధానంలో కొద్దిగా ఈజీగా ఉంటది, వాళ్ళకి టెక్నిక్స్ ఉంటాయి. అలా చెప్పకూడదు. అవధానికి ఏకాగ్రత ధారణ ఉంటే
ఖచ్చితంగా మనకు గుర్తుంటాయి. మనం దాని మీద శ్రద్ధ చేయట్లేదని ఇప్పుడు దీని ఇది మూలంగా ఇది ఇది చేయలేదు కదా సాధిస్తానికి ప్రయత్నం చేస్తారు మరి. ఆ, అందులో రాజయ్య గారి ఉండే దగ్గర గొప్పదనం ఏంటంటే ఇది రాదేమో మనం మించి కాదంటే ఎందుకు రాదు నేను చేస్తా అంటాడు. రాదని వదిలేయడం అశ్రద్ధ వల్ల కానీ ఇప్పుడు మనం పద్యం ఓ, అవధానం అవధానం చేసిన తర్వాత ధారణ చేయాలి. చాలా మంది ఏమంటారంటే వార్ధక్యం వచ్చేస్తే జ్ఞాపక శక్తి పోతుంది. అవునా? ఎందుకు చేయలేరు నేను చేస్తాను అంటే ఆయన దొరకడు చేస్తుంటాడు. అవధానం అనగా చేస్తాను ప్రయత్నం చేస్తాను. 2 నిమిషాలు మొత్తం ఆహా, 4. అనగా రాగా మతిశయించుదు నుండు అన్నట్టుగా ఇప్పుడు మనం ఒక పద్యపాదం చెప్తున్నామంటే దాన్ని మనం తర్వాత ధారణ చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచనతో మన ఆ పాదాన్ని పద్యపాదాన్ని 2 సార్లు అనుకుంటున్నాం. దాని ద్వారా మన మనసులో ఉంటుంది. అక్కడ మనం అది తప్ప వేరేమి అన్యత్ర ఆలోచించట్లేదు కాబట్టి అది మన మనసులో ఉండిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, మనం పాఠం వింటలేదు అనేది మనకి ఇప్పుడు తెలిసిపోతుంది కదా. మనం వేరే ఆలోచిస్తున్నాం, పాఠంలో ఏకాగ్రతగా మనం చూపించట్లేదు. అందుకని మనకి ఇది ఉండట్లేదు. ఇప్పుడు ఆ స్టేజ్ లో నేను ఇంకొకళ్ళు అంటలా, అందుకని నేను వెంటనే చెప్పట్లా. అదే రేపటి నుంచి ఇప్పుడు ఈ వారం నేను డిస్టర్బ్ గానే ఉన్నా, కొంచెం వర్క్స్ బంధువులు ఉండడం వల్ల. నెక్స్ట్ వారం నుంచి మన ఏకాగ్రత, అది మన ఏకాగ్రత. ఇప్పుడు శ్లోకం కంఠస్థ పట్టగలం, ఎందుకు పట్టలేము? ఇది నాకు వచ్చే తీరాలి అనుకుంటున్నాం. మేఘ సందేశం క్లాసులో చదువుతున్నప్పుడు కశ్చిత్ కాంత అవన్నీ మనం కంఠస్థ పట్టేటటువంటివి ఏమి కాదు. సరస్థితి మన విజ్ఞానం అవన్నీ చెప్పారు. అవన్నీ పరీక్షల్లో వస్తాయి. మనం ప్రత్యేకంగా రాయాలి. ఈ ఎగ్జాంపుల్ దీనికి రాయాలన్నప్పుడు ఖచ్చితంగా చదువుతున్నాం కాబట్టి వస్తున్నాయి. సో అక్కడ మనం ఏకాగ్రత చూపిస్తున్నాం, ఇక్కడ చూపించట్లేదు. అదే డిఫరెన్స్. వస్తాయండి, మన వయసుతో ఇదేమీ లేదు. ధారణ అనేది మన ఇప్పుడు రాజయ్య గారు లాంటి వారు అంత పెద్దవారు అవధానాలు చేస్తున్న, పైగా క్షిప్రావధానం చేస్తారు. అది ఆ క్షిప్రావధానంలో పద్యాలు చెప్పక్కర్లేదు ధారణ, కానీ ఆయన చెప్తారు. వారి మీ దగ్గర ఉన్న గొప్పది ఏంటంటే అవధానాలు అనేది పెద్ద విషయం కాదు, దానికంటే ముఖ్య ధారణ ప్రధానం అని చెప్తారు. ఆ ధారణ చేయడమే గొప్పదనం. వారు చెప్తాడు వాటికంటే ఇప్పుడు ధారణ జ్ఞాపక శక్తి పెంచుకోండి. పాదము అందరి దగ్గర నుంచి వెళ్ళి తిరుగుతూ ఉంటది కాబట్టి అట్లా ధారణ అవుతుంది. అదొక టెక్నిక్. అది అప్పుడే వాళ్ళకి అంటే జనరల్ గా ఏం చెప్తుంటారంటే ఎక్కువ వయసు పెరిగిన తర్వాత ధారణ చేయలేరు అనేటువంటి ఒక నానుడి ఉంది. చాలా మంది అదే చెప్తుంటారు. అది అంటుండగా కూడా ఆయన లేదు, నేను చేస్తాను, ప్రయత్నం చేస్తాను అంటారు. చేస్తారు అంటే చేస్తాను అంటే కదా, ఇంకా చేయక విడిచిపెట్టడం లేదు. అవును, విడిచిపెట్టడం లేదు. ఇప్పటికీ ఆయన అవధానాలు చేస్తాననే అంటున్నారు. ఇప్పుడు మనం మౌఖికంగానే మన విద్య డెవలప్ అయింది. చిన్నప్పటి నుంచి మనకి ఎలా అభివృద్ధి చెందిందంటే ఇంట్లో పెద్దలు శ్లోకపఠనం చేయడం వల్ల అది మనం విని మనకు వచ్చేసింది. అలాగా మనం చెప్పేదే మనం వినడం వల్ల కూడా మనకి ధారణ ఏకాగ్రత పెరుగుతాయి. అది అవధానాల కన్నా కిటుకది. అంతే. నేను 3 అవధానాలు చేస్తానంటే నేను ధారణ చేయలేననే భయంతో చేయలే. సరే చేద్దామని చేస్తే బాగానే వచ్చాయి. ఓహో, చేయగలం కాబోళ్ళు అని ఒక ధైర్యం వచ్చింది. మనసు ఏకాగ్రతగా వింటలేదు, నేను వినలేదు, అది నాకు తెలుసు. అందుకని చెప్పలేకపోతున్నా. రేపటికో ఎప్పుడో ట్రై చేసి ఖచ్చితంగా చెప్తా. అంటే నేను ఇంతకన్నా చెప్పేది ఏమిటంటే కంఠస్థం కావడానికి లేదంటే మన జ్ఞాపక శక్తిలో ఉండటానికి మార్గాల్లో వీటి మార్గాల గురించి చెప్పాను. శ్లోకాల యొక్క విధానం ఏమిటంటే కంఠస్థం అంటే మీరు బైహాడ్ చేయడం అంటే అనేక సార్లు చదవడం కంటే అనేక సార్లు చెప్పాలి. అంటే మనం ఇప్పుడు ఊరికే ఏదో ప్రసంగంలో మాట్లాడుతూ శ్లోకం చెప్పాలి. వాడు ఎదుటి వాడికి వింటున్నాడా వినడం లేదా వాడికి అర్థమైతే మనకు సంబంధం లేదు. ఊరికే మనకి భూనాయ గంవ భజనాయ అని ఊరికి ఇట్లా అన్నారు దండు అని ఏదో మనం ఆ శ్లోకం చెప్పేది. ఈ చెప్పడం ఏం చేత ఏమవుతుందంటే ఎదుటి వాడికి అర్థం కావచ్చు, వాడిని వినవచ్చు, కానీ ఇది మన మైండ్లోకి వెళ్ళి మన మైండ్లో ఎక్కువ ఛార్జ్ అవుతుంది అనమాట. కనుక ఓవరాల్గా ముఖ్యంగా కంఠం ఉపయోగించి ఓవరాల్గా ఏదో రకంగా ప్రస్తుతం మాట్లాడుతుండే శ్లోకం ఇవాళ చదివిన శ్లోకం మీరు ఇంకోళ్ళు ఎవరికైనా చెప్పండి. చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మన మైండ్కి వస్తుంది. ఎదుటివాడికి అర్థమైందా, వాడికి వచ్చిందా లేదా మనకు తెలియదు. నేను మీకు ఏమో చెప్తున్నానో ఆ చెప్పే విషయాలే నా మైండ్లో నాకు రికార్డ్ అవుతుంటాయి. అది అందుకే అదొకటి. తర్వాత ఈ చింతన కూడా అంతే. చింతన అంటే మనం పరస్పరం చెప్పుకోవడం చెప్తుంటాను, మీరు వినండి అన్నప్పుడు చెప్తుంటే మీరు ఏదైనా దాంట్లో అనుమానం వచ్చినప్పుడు మళ్ళీ అడగాలి. తెలిసినా కూడా ఇప్పుడు విషయం తెలియకపోవడం కాదు, వాడిబండవారు చెప్తున్నారు, చెప్పినప్పుడు కూడా మనకు తెలిసినా కూడా ఊరికే మరి ఈ విషయం ఎట్లా చెప్తారు అని మళ్ళీ ఆయన అడిగితే మళ్ళీ ఆయన చెప్తుంటాడు. మనం కూడా కొంచెం ఆయన ఇంకా ఉత్సాహం చెప్తుంటారు. దాని ద్వారా మనకు కూడా దాని మీద కొంత అది వస్తుంది. అంటే అడగడం కూడా రావాలి. అర్థం అయినా అడగాలి. తెలిసినప్పుడేం కూడా మరి చెప్పారు కదా బాడిమండవారు, మరి ఇక్కడ మరి పదాంతం ఎందుకు చెప్పాల్సి వచ్చింది, మరి ఇక్కడ లేకపోతే సరిపోతుంది కదా అని అంటే కాదు ఇట్లా అని మరి చెప్తుంటారు. అంటే మనకు అర్థం అవ్వకపోవడం కాదు, అర్థమైనప్పుడు కూడా వాని ఉత్సాహపరచడానికి చెప్పడం ఒకటి, మనకు కూడా దాని మీద వస్తుంది.
అట్లా పరస్పరం చర్చల ద్వారా చెప్పుకోవడం వ్యాకరణంలో ఉన్నటువంటి ద్వారా మనకు వ్యాకరణ విషయాల అవగాహన ఉంటాయి. ఇక్కడ మన భాష ప్రధానం కాదు, ఏ పదం వాడాము ఏ పదం వాడలేదు అనే కాదు, దాని మీద మళ్ళీ ఒకసారి చెప్పింది రెండోసారి అవే పదాలు రావాలని లేదు. శ్లోకం అంటే అవే అవే పదాలు రావాలి, కనుక కంఠస్థం. ఇది అట్లా కాదు, మనకు మైండ్లో దానికి సంబంధించినటువంటి విషయావగాహన అనేటువంటి మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా ఉంటుంది. దాని ద్వారా మనకు ఇంకొక రూపంగా ఇంకొక పదంతో ఇంకొక రకంగా ఇంకా ఎక్కువ విశ్లేషణ చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. కనుక ఎక్కువ మంది ఏదో రకంగా ఈ విషయం చెప్తూ ఉండాలి, అర్థమైనా కాకపోతే. తప్పులైనా పర్వాలేదండి, తప్పులు కూడా అవసరం లేదు. తప్పులైతే వెంబడే సవరించడానికి ఎంతమంది ఉన్నారు, ఎవరో ఒకళ్ళు మళ్ళీ చెప్తూనే ఉంటాం, అది కాదు ఇట్లా ఇట్లా అని అనుకుంటాం. కనుక మనం సవిస్తుంటారు. నేను నాకు చెప్పినట్టు రాదేమో ఏమంటారు మీరు ఒకటే తప్పులేమో సవిస్తారు అనేటువంటి కదా. భావం ఉండదు. నేను మీరు పాఠం పెట్టినప్పుడు ముందే సిద్ధపడుతున్నాను గురుగారు. ఆ, అది మంచిది. మీరు చెప్పడానికి ముందే నేనే సిద్ధపడి పాఠం చెప్పడానికి ముందే నేను సిద్ధపడతా. కబుక్కని మీరు అడిగితే నేను చెప్పడానికి అన్నట్టు నాకు అర్థమైన దొరకు అర్థమైంది. మీకు ముందుగా పెట్టడం కారణం అదే. నేను అది మంచి జైలెడ్డి గారి విద్యార్థులు శ్లోకాలు పెడతాను ఎందుకో చూసుకోవడానికి, ముందు చూసుకోవడానికి. అది అవునవును. ప్రిపరేషన్ కూడా మరి, లేకపోతే ఇప్పుడు పెట్టుకుంటే మీరు అది కాదు కదా. ముందు ఒకసారి చూడండి అని ఉద్దేశంగా, అందుకని నేను ఎర్లీ మార్నింగ్ 9:05 పెడుతున్నాను. శ్లోకాలని మనం కానీ పాఠాన్ని కానీ ముందు చూసుకుంటే, మనం ఇంకా వీలైతే మనం శ్లోకాల్లో ఉన్న పదాలు ఏమిటి, వాటి అర్థం ఏమిటి, ఏ పదాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా ముందు చూసి పెట్టుకుంటే మన పాఠంలో ఈజీగా ఉంటాం. ఆ శ్లోకంలో వారు పెట్టిన శ్లోకాలు కానీ, నేను చెప్పిన పాఠం కానీ, వాటన్నిటిని కూడా ఒకసారి ముందుగా చూసుకుంటే బెస్ట్. అది చూసుకోవాలనే పెట్టింది. నేను రేపు సోమవారం నుంచి ఫాలో అవుతాను సార్. కొంచెం ఇక్కడ పనుల వల్ల కుదరలేదండి. నేను ఒక్క పాడిపండ వారిని అడుగుతున్నాను, మీరు చెప్పండి. సరే, వారు ఉత్సాహంగా చెప్తున్నారు దగ్గర, ఇంకొకళ్ళు కూడా ఇంకా ఆడ కూడా ఉత్సాహంగా చెప్తాను. వాడి శ్లోకం చూద్దాం, 15 నిమిషాలు ఉంటాయి. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షతపాత్రహస్తా ప్రణమ్య చానర్చ విశాలమస్యాః శృంగాంతరం ద్వారమివార్థసిద్ధేః. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షతపాత్రహస్తా ప్రణమ్య చానర్చ విశాలమస్యాః శృంగాంతరం ద్వారమివార్థసిద్ధేః. శ్లోకాన్ని చదవాలి. చదవండి తడుకునేవారు. చివర్లో చదువుతానండి. చదువుతాను. నేను చదవనండి. చదవండి. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షత పాత్రహస్తా ప్రణమ్య చానచ్చ విశాలమస్యాః శృంగాంతరం ద్వారమివార్ధసిద్ధేః. 2 సార్లు చదవండి ఎప్పుడు ఇక్కడ. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షత పాత్రహస్తా ప్రణమ్య చానచ్చ విశాలమస్యాః శృంగాంతరం ద్వారమివార్ధసిద్ధేః. అటు వాళ్ళెవరు పదవి విభాగం చేస్తారా? చేస్తాను. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షతపాత్రహస్త ప్రణమ్య చ ఆనర్చ విశాలం అస్యాః శృంగాంతరం ద్వారం ఇవ అర్ధసిద్ధే. అరుణ గారు విభక్తులు. గురుగారు. ప్రదక్షిణీకృత్య పయస్వినీం తాం సుదక్షిణా సాక్షతపాత్రహస్తా ప్రణమ్య చానర్చ విశాలమస్యాః
శృంగాంతరం ద్వారమివార్థసిద్ధేః ప్రదక్షిణకృత్య అవ్యయం పయస్వినీం పయస్విన్యౌ పయస్వినీః పయస్వినీ శబ్దः ఈకారాంత స్త్రీలింగ ద్విतीय एकवचनान्तः तां तां ते ताः तच्छब्दः दकारान्त स्त्रीलिङ्गः द्वितीय एकवचनान्तः सुदक्षिणा सुदक्षिणा सुदक्षिणे सुदक्षिणाः सुदक्षिणा शब्दः आकारान्त स्त्रीलिङ्गः प्रथम एकवचनान्तः साक्षत पात्रहस्ता हस्ता हस्ते हस्ताः साक्षतपात्रहस्त शब्दः अकारान्त स्त्रीलिङ्गः प्रथम एकवचनान्तः प्रणम्य अव्ययं च अव्ययम् अनर्च अनर्च ఆనర్చ ఆనర్ आनर्च ఆనర్చ आनर्च आनर्चतुः आनर्चुः अर्चपूजयो धातो भूते लिट् परस्मैपदी प्रथमपुरुष एकवचनं विशालं विशालं विशाले विशालानि विशाल शब्दः अकारान्तः नपुंसकलिङ्गः द्वितीय एकवचनान्तः अस्याः अस्याः अनयोः एनयोः आसां కూడా ఉంది इदम् इदम् इदं शब्दः मकारान्त स्त्रीलिङ्गः षष्ठी एकवचनम् आसां अनयोः आसां అని రెండు రూపాయలు ఆసాం అనేది అనయోహ ఎనయోహ రెండు రూపాయలు అస్య అనయో ఎనయోహ अनयोः ఆసాం इदं शब्दः मकारान्तः स्त्रीलिङ्गः षष्ठी एकवचनान्तः शृङ्गान्तरम् अन्तरम् अन्तरे अन्तराणि शृङ्गान्तर शब्दः अकारान्त नपुंसकलिङ्गः द्वितीय एकवचनान्तः द्वारं द्वारं द्वारे द्वाराणि द्वार शब्दः अकारान्त नपुंसकलिङ्गः द्वितीय एकवचनान्तः इव अव्ययम् अर्थसिद्धि सिद्धेः सिद्ध्याः सिद्धेः सिद्ध्योः अर्थसिद्धि शब्दः इकारान्त स्त्रीलिङ्गः षष्ठी एकवचनान्तः దీంట్లో మనకు ధాతువు ఆనర్చ అనర్చ అంటే ఆనర్చ ధాతు లిట్లకరంగా భూతకాలం లిట్ అవును పూజించెను ఎవరు పూజించెను సుదర్శన సుదక్షిణ క్షణ సుదర్శన ఇంకా ప్రధాన వ్యక్తి ఇంకోటే ఉంది అక్షత పాత్ర హస్త కూడా ప్రధాన వ్యక్తి పదం పాత్రహస్త అంటే ఒకటి విశేషణం ఒకటి విశేషం ఇక్కడ ప్రధానమైన ఈ విశేషమైనటువంటి సుదక్షిణా పదం రాణి పేరు సుదక్షిణాదేవి మొదలుగా సుదక్షిణ అనేది ప్రధాన పదం విశేషమైన పదం ఆమె ఎట్లా ఉంది అంటే సాక్షత పాత్ర హస్త అక్షతై సహవర్తతి సాక్షతం అక్షతలతో కూడుకున్నటువంటి పాత్ర ఆ పాత్ర హస్తమందు చేతిలో కలదు ఉంది. చేతుల మీద కలవలి పాత్ర మందు కలది అది బహుళ సమాసం బహువ్రీహి సమాసం సాక్షత పాత్ర హస్తం కలిగినప్పుడు అంటే అక్షత కొడుకునే పాత్రని అక్షతల పాత్రని చేతిలో పట్టుకొని ఆమె సిద్ధంగా ఉందన్నమాట సుదక్షిణ పూజించడానికి. ఆమె ఆనర్చ అర్చించింది ఎవరిని అర్చించింది గోమాతని పయస్విని ప్రవేశిని తాం రెండు ఉన్నాయి తాం. వయస్విని తాం వయస్విని అంటే పాలిచ్చేటువంటిది అని ఉంటాడు అటువంటి తాం ఆ నందిని ధేనువును పరిధిధ్యమును సుదక్షిణాదేవి పరిచయించి ఏమి చేసి ప్రదక్షిణీకృత్య ఒకటి ప్రదక్షిణ వచ్చి రెండోది ప్రణమ్య ప్రణమ్య నమస్కరించు ప్రణమ్య రెండోది లెప్ కదండి లెప్ ప్రత్యయం కదా ప్రణమ్య కృత్య కూడా ఉంది ప్రదక్షిణ కృత్య లేప్రత్యం కృత్య రెండు లెప్ ప్రత్యయాలు ప్రదక్షిణ ఇప్పుడు మనం చెప్పుకుంటే ప్రైవేటీకరణం అంటాం కదా అంటే అంటే ప్రదక్షిణీకరణం ప్రదక్షిణంగా చేయడం ఇప్పుడు ప్రదక్షిణ చేసి అన్నారు విశాలమస్యాహ
ప్రదక్షిణీకృత్య దక్షిణం చేసింది. తర్వాత ప్రణామ నమస్కారం చేసి దక్షిణ పూజించింది. ఎక్కడ పూజించింది? శృంగాంతరం. శృంగాంతరం. శృంగాంతరం, శృంగముల యొక్క మధ్య భాగమును. ఆ శృంగల మధ్య ఎట్లా ఉంది అది? అది అర్థసిద్ధి ద్వారం ఇవ. విశాలం. అర్థసిద్ధి విశాలమైన విశాలం. ఎవరి యొక్క శృంగాంతరం, ఎవరికి శృంగం అంటే తస్యాహ, ఆమె యొక్క విశాలమైన శృంగాంతరాన్ని ఆ నందీదేవి యొక్క శృంగారం చేసింది. అది ఎట్లా? ద్వారాన్ని పూజించినట్లు. అర్థసిద్ధి. ద్వారం ఎటువంటి దేనికి? అర్థసిద్ధే. అర్థము అంటే ప్రయోజనం అనేది కోరుతున్నదో అది ప్రయోజనం. ఆ ప్రయోజనం యొక్క సిద్ధి యొక్క ద్వారం. ద్వారం ఎట్లా ఉందో అట్లా ద్వారం లాగా ఆ రెండు కొమ్మలు ఉన్నట్టు. అంటే ఆవిడ కార్యసిద్ధి కోసం చేస్తోంది కదా అది కార్యసిద్ధి లాంటి, కార్యసిద్ధి యొక్క ద్వారం వంటిది. ద్వారం లోపలికి వెళ్ళాడు, పూజ చేసి ఇంటికి లోపలికి ప్రవేశించినట్టుగా ఒక సోపానం లాగా లోపలికి వెళ్ళి, అంటే కడప పూజ చేసి దండం పెట్టి లోపలికి వెళ్తారు. చుట్టూ రెండు ద్వారం ఉంది, ద్వారం కింద పూజ చేసి దేవాలయకి వెళ్ళినా కూడా ద్వారపాలకు వాళ్ళకు నమస్కారం చేసి, అదే ఇప్పుడు గృహప్రవేశం చేసినా కూడా ద్వారానికి పూజ చేసినట్టు ప్రవేశానికి అలాగే అటువంటి విధంగా ఉంది ఆ ద్వారం అలాగా ఉన్నటువంటి. అంటే ఆవిడ చేయవలసిన కార్యం సక్సెస్ఫుల్ అవ్వాలని ఆ శృంగాంతరం అవే ద్వారాలు అనుకుని ఆవిడ చేసుకోండి. ఇప్పుడు శివుణ్ణి చూడాలంటే నంది ఇదిలోంచి చూస్తున్నట్టు మనం అక్కడ ఆ ద్వార నుంచి ఆవిడ చేసుకుంటోంది అని నాకు తోచింది. విధంగా విశాలంగా ఉన్నటువంటి ఆ దాన్ని నమస్కారం చేసింది. ముందు నమస్కారం చేయడం, తర్వాత పూజించడం. దానికంటే ముందు ప్రదక్షిణ చేసింది. ప్రదక్షిణం చేసి అంటే మనకు ఒక సూచన జరుగుతుంది. అది దేవాలయంకి వెళ్ళాక ముందుగా ప్రదక్షిణ చేయడమా, ముందుగా నమస్కారం చేసి తర్వాత ప్రదక్షిణ చేయడం? ఈ సూచన ముందు ప్రదక్షిణ చేసిన తర్వాత దేవాలయంకి వెళ్ళాలి. ప్రదక్షిణం చేస్తాం, నమస్కారం పెడతాం అనేది మనకు అదే ముందుగా దేవాలయ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత దేవాలయంలోకి ప్రవేశించడం, అంటే దేవాలయంలోకి నమస్కారం చేయడం అనేది. ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో విగ్రహాలు ఎదురుగుండా కనిపిస్తూనే ఉంటాయి. ధ్వజస్తంభం కూడా చిన్న చిన్న అమ్మవారి గుళ్ళు అటువంటి ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ ముందర ధ్వజస్తంభం ఉంటుంది, ఆలయం లోపలే ప్రదర్శనం పెడుతున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఆలయాలు అంటే గనక ఇప్పుడు మీ ఒకవేళ ధర్మపురిలో అలా ఉందేమో, పెద్ద పెద్ద మద్రాస్ లో ఉన్న పార్సాది గుళ్ళో కానీ ప్రదర్శనానికి ముందర పెద్ద స్థలం ఉంటుంది, ఆ ప్రాకారము. తర్వాత లోపల ప్రదర్శన చేసే ముందర ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రమాణం చేసుకుని ఒక స్త్రీలు కానీ వాళ్ళ దాన్ని బట్టి అయ్యాకనే పెరుమాళ్ళు వెళ్తున్నాం లోపలికి. కానీ ఇక్కడ చిన్న చిన్న గుళ్ళల్లో దేవతలందరూ ముందరే దర్శనం ఇస్తున్నారు. ఇటు విఘ్నేశ్వరుడు ఎదురుగుండా అమ్మవారు, వెనక వైపు శివుడు ఉంటున్నారు, నవగ్రహాలు. అప్పుడు అక్కడ ముందర మనం అసంకల్పితంగా ఏం చేస్తున్నాం అంటే ఆ ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని మనం కళ్ళు తిప్పుకోలేనట్టుగా మనకు కనిపిస్తున్నప్పుడు వాటికి నమస్కారం అసంకల్పిత ప్రతీకార చర్యలు చేసే తర్వాత మనం ప్రదర్శనానికి వెళ్తున్నాం. అప్పుడు అక్కడ మనం ఫస్ట్ నమస్కారం చేస్తున్నామా ప్రదర్శనం చేస్తున్నామా అనేది అప్పుడు ఏది ప్రధానంగా తీసుకుని దేని ఆచరిస్తాము? నమస్కారం అనేటువంటిది మీరు ముందు చేరగానే గరుడ స్తంభం దగ్గర నుంచి నమస్కారం చేయడం అనేటువంటిది అది చేసినప్పటికీ కూడా ప్రధానంగా మనం లోపలికి వెళ్ళాక నమస్కారం చేసేటువంటి విధానం నేను చెప్తున్నాను. ప్రదక్షిణం చేసి మళ్ళీ లోపలికి వెళ్ళాక అప్పుడు ఒకసారి చేశాక నమస్కారం మనం చేయకుండా ఉంటారు మీరు? లోపలికి వెళ్ళాక ప్రధాన దేవాలయం ప్రధానమైనటువంటి మిగిలినటువంటి దేవతలు ఎంతమంది ఉన్నా ప్రదక్షిణం అనేటువంటిది గరుడ స్తంభం లేదా ధ్వజస్తంభం దానికంటే ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్వామివారికి ముందు ప్రదక్షిణ చేస్తాం. ఈ ప్రదక్షిణాలు అంతర్భాగంగా మనకు చుట్టూ ఉన్నటువంటి దేవతలు కూడా కలిస్తే ఒకే ఎక్కలోకి ఉన్న ప్రదక్షిణం అనేది స్వామికి ముందు గరుడ స్తంభానికి చుట్టూ చేయాలి. అంటే గరుడ స్తంభం మధ్యలో చేయడం కాదు, ధ్వజస్తంభం అట్లా అనుకోరు. నందికేశ్వరుల మధ్యలో, నంది శివుడి మధ్యలో వెళ్ళకూడదు అంటారు. అంటే శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేయకూడదు, నంది వెనక నుంచే చేయాలి. శైవ ప్రదక్షిణ విధానం వేరే ఉంది. శైవీ ప్రదక్షిణ అని అంటే వస్తుంది. శైవీ ప్రదక్షిణం అంటారు. శైవీ ప్రదక్షిణం అనేది వైష్ణవ సాంప్రదాయం ప్రదక్షిణ కాదు.
ఈ ప్రదక్షిణం వేరు. ఇది ఎట్లా ఉంటుందంటే కేవలం ఆ సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. సవ్యాపస విధానం అంటారు. సవ్యాపస విధానం అంటే శివుడి నుంచి పూసినటువంటి లింగం నుంచి పూసినటువంటి నీరు ఏదైతే కిందికి వచ్చి బయటకు వస్తుందో దాన్ని దాటకూడదు. ఆ, వెనక్కి తిరగాలి. మళ్ళీ అక్కడ దాకా వచ్చి దానికి నమస్కారం మళ్ళీ ఉల్టా తిరిగి మళ్ళీ ఇట్లా అంటే వ్యతిరేకం ఇట్లా మళ్ళీ వెనక్కి మనం ఏదో రౌండ్ ఆటలు ఆడతారు చూసారు, ఇట్లా గోళీ వేసుకొని రౌండ్ గిరగిరి తిరుగుతారు, వెనక్కి ముందుకు వెనక్కి అట్లా ఇట్లా అట్లా ఇట్లా తిరగడం అంటే ప్రదక్షిణ. కానీ రౌండ్ చేయకూడదు. రౌండ్ చేయడం అనే విధానం దేవి ప్రదక్షిణలో లేదు. దాన్ని చండీ ప్రదక్షిణం అంటారు. శివాలయంలో అట్లానే చేయాలి. సోమసూత్రం వరకే వచ్చాడు, వెనక్కి వచ్చాడు. ఆ సోమసూత్రాన్ని దాటకూడదు. సోమసూత్రం దాటకూడదు. సోమసూత్రం దాటకుండా, సోమసూత్రం దాటితే ఏమవుతుంది అంటే స్కంద పురాణం చెప్పబడ్డది అంటే ఇంద్రుడు తన ఇంద్ర పదవిని కోల్పోయినాడు. అది అంటే సోమసూత్రం అంటే ఇప్పుడు మీరు అనేది అభిషేక జలం వచ్చే చోట మీరు అనేది అవునండి, వచ్చే మార్గం. వచ్చే మార్గాన్ని నుంచి ఇది బయటకు వస్తాయి కదా, అదే అదే గర్భగుడి నుంచి బయటకు వస్తాయి కదా. అవును ఏ దేవాలయంలో ఉంటుంది, ప్రతి దేవాలయంలో కూడా అక్కడ ఒక ఉంది. అందుకనే ఏర్పాటు చేసేస్తున్నారు కదా, అది మనం దాటి వచ్చినట్టు అవుతుంది. అప్పుడు ఇలా వచ్చేస్తుంటే ప్రదర్శనంగా అది అక్కడ ఉన్నా దాని రౌండ్ తిరగకూడదు, అంతవరకే లిమిట్. మళ్ళీ వెనక్కి రాదు, వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి మళ్ళీ ఇటు మళ్ళీ ఇక్కడ దాకా మళ్ళీ ఇట్లా సేమ్ మళ్ళీ సోమసూత్రం దాకనే ఓ మళ్ళీ మళ్ళీ సోమసూత్రం మళ్ళీ వెనక్కి తిరుగుతారు. ఇటు పెట్టేస్తున్నారు సార్. ఇలా ప్రకారం వస్తున్నాము. రావాల్సినటువంటి ద్వారం ఇదే ఉన్నప్పుడు ఆ సోమసూత్రం దాటి ద్వారం తూర్పు వైపు ఉంటుంది, సోమసూత్రం ఉత్తరం వైపు ఉంటుంది. ఉత్తరం వైపు ఉంది. అవును, తూర్పు ద్వారం దగ్గర ప్రవేశించి నంది దగ్గర నుంచి ప్రదక్షిణ చేసి మళ్ళీ ఉత్తర ద్వారం దగ్గర వెళ్ళి ఉత్తర ద్వారం దగ్గర సోమసూత్రానికి దాకా నమస్కారం మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఉల్టగా సోమసూత్రం వరకు మళ్ళీ తిరిగి మళ్ళీ సోమసూత్రం ఇట్ట అంటే సోమసూత్రం వరకు మళ్ళీ రావడం. అప్పుడు బయటకు వచ్చే దారి ఎలా రావాలంటారు? మళ్ళీ మీరు నంది దగ్గర నుంచి మళ్ళీ లోపలికి పెడతారు. ఎట్లా వెళ్ళారో అట్లాగే నంది దగ్గర తిరగడం వరకు తిరిగిన తర్వాత ప్రదక్షిణ అయిపోయినాక మీరు లోపలికి వెళ్ళాలంటే మళ్ళా అట్లా వెళ్ళాలి. అయితే ఎటు నుంచి వెళ్ళామో అటే వెళ్ళాలి. అంతే. అంటే నంది ద్వారా మీరు ఇట్లా వెళ్ళిన తర్వాత నంది దగ్గర చేసి మీరు ఇట్లా ఎడమ దగ్గర నుంచి లోపలికి వెళ్తారు. అక్కడ వెళ్ళి స్వామి దర్శనం మళ్ళీ అదే ప్రకారం రావాలి, మళ్ళీ ఇటు తిరగకూడదు, వెనక్కి రావాలి. మధ్యలో రాకూడదు. అందుకే మీరు ఎట్లా అయితే వెళ్ళారో అదే ప్రకారంగా వెళ్ళి అక్కడ నమస్కారం చేసి మళ్ళీ అదే ప్రకారం రావాలి. రావాలి. దక్షిణ విధానాల్లో ఒక్కొక్క ఆగమ శాస్త్రం ఒక్కొక్క రకంగా ఉంటాయి. అంటే కొన్ని చోట్ల నేను విన్నా, నిజమో కాదో కానీ రాహుకేతువు లాంటి దేవాలయాలు తమిళనాడు ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ అప్రదక్షిణ వ్యతిరేక ప్రదక్షిణ చేయాలి అనేటువంటిది ఉంది అని అన్నారు. గుడిలో ఒక వినాయకుడి గుడిలో కూడానండి మీకు కార్యసిద్ధి కోసం అప్రదక్షిణంగానే చేయమంటారు. 6 ప్రదక్షిణాలు కానీ 11 ప్రదక్షిణాలు కానీ చేయమన్నారు. అప్పుడు అవన్నీ అయ్యాక మన 11 రోజుల తర్వాత కొబ్బరికాయ కొట్టమంటారు. వినాయకుడికి పర్టికులర్ గా అప్రదక్షిణంగానే చేయమని చెప్పారు. అట్లాంటిది నేను వెళ్ళి కానీ మా దగ్గర ఎవరో చెప్పారు. మా దేవాలయంలో శివాలయంలో ఉన్నటువంటి వినాయకుడు వ్యతిరేక ప్రదక్షిణ చేస్తే నేను అక్కడ పూజిస్తున్నాను, నేను వెంబడే వ్యతిరేకించాను. ఎవరైనా నువ్వు అన్నాడు. ఎవరో చెప్పారు మా వాళ్ళని, చెప్పినటువంటి పని లేదా, ఇక్కడ మాత్రం అట్లా చేస్తే బాగుండదు, ముందు బయటకు నడు అన్నాను. అది ఎవరో మాకు చెప్పారు. అట్లా చెప్పినటువంటి వ్యక్తి ఎవరో నాకు అర్థమైంది, ఆయనకి ఏమి రాదు. వ్యక్తి ఎవరో చెప్పారు. దాని అంటే ఏంటంటే ఏమి రాకపోయినా మనం ఫేస్బుక్లో అట్లా పండితులు ఉన్నట్టుగా ఇట్లా పండితులు కొంత ఉంటారు. అట్లాంటి వ్యక్తి ఎవరో చెప్పారు, నాకు అర్థమైంది ఏం రాలేదు. మరి ఒక వ్యక్తి ఒకటేసారి జరిగింది, నా ముందర జరిగింది. ఉందనే నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పేదాకా వినాయకుడికి చేస్తారని సంగతి నేను తెలియదు. కాకపోతే కూడా విన్న రాహుల్ గారు. అట్లానే ఇప్పుడు మహాలక్ష్మి దేవాలయం అక్కడ ఉంది, ఇక్కడ త్రిపురం మన షట్కోణాకారంలో ప్రదక్షిణ ఉంది. ఇప్పుడు తమిళనాడులో ఉంది కదా సిరుపురంలో గోల్డెన్ టెంపుల్. ప్రదక్షిణ విధానం ఏంటంటే షట్కోణ విధానం, అది మొత్తం షట్కోణం లాగా ఉంటుంది. దాంట్లో అమ్మవారికి షట్కోణ విధానం కదా, దానికో 2 కొర కట్టారు అట్లా విధానం. సరే, ఇక్కడ సాక్షత పాత్రహస్త. ఇంకోటి ఏంటంటే ప్రదక్షిణ చేశాడు అక్షతలు, ప్రదక్షిణ చేయడం కాదు, అక్షతలు కూడా ఉండాలి, చేతిలో పెట్టుకోవాలి, చేయడం అనేటువంటి ఒక విధానం. తర్వాత చేయడం అనేటువంటి దాన్ని కూడా మొదలు పెట్టుకోవాలి. దీంట్లో మనకు
సంధులు ఏమున్నాయి సరే వదిలే గారు చెప్పండి. ఇప్పుడు ఈ శ్లోకంలో విశేష అర్థంగా ఏం చెప్పుకుంటామండి? ఒకటి ఉత్ప్రేక్షాలంగా శృంగాంతరం అంటే శృంగాంతరమును ద్వారము యొక్క అర్థసిద్ధి నమస్కారం చేస్తుంది. ద్వారం వలె అనే అర్థంలో ఊహాజన్యమైనటువంటి ఉన్నటువంటి దాన్ని ఊహించడం, దాని విధంగా అర్థసిద్ధి యొక్క ద్వారం లాగా అనేటువంటి ఓ ఈ విశాలం. ఓకే. సిద్ధికి ద్వారంగా లోపల ద్వారంగా లేదు. అర్థసిద్ధి కావాలంటే లోపల పెడదాం దేవాలయం. దాంట్లో మన యొక్క ఇంటికి దానికి ద్వారం ప్రారంభం అంటే ఒక సూచన ఏంటంటే ద్వారం జరగబోతున్నటువంటిది అన్నమాట. మన తమ యొక్క కోరిక సఫలత్వం పొందుతుంది అనే విధంగా ఆ ద్వారాన్ని ఊహించుకుంది. ఇప్పుడు ఈవిడ చేసేదేమో గోవుకి, నాకు డౌట్, ఈవిడ రాణిగారు చేసేది గోవు పూజ అయినప్పుడు ఇక్కడ శృంగాంతరం ఎలా ఉంది? శృంగములు ఉన్నాయా? ఉంటాయి కదా, కొమ్ములు ఉంటాయి కదా, చిన్నవే ఉంటాయి కదా కొమ్ములు. కొమ్ములు అంటే శృంగారం, కొమ్ములే సుఖమే అంతే. శృంగం అంటే కొమ్ములు, శృంగం యొక్క అంతర్భాగం. శృంగం అంటే శృంగాటకం అంటే చౌరస్తా శృంగాటకం. ఓహో. శృంగం శృంగం అంటే ఇక్కడ కొమ్ముల యొక్క మధ్య భాగం శృంగాంతరం. అంటే జనరల్ గా గోవుకి పూజ చేసేటప్పుడు తోకకాయ వాలానికి పూజ చేయడం విశేషం అంటారు కదా. ఎదుర్కొంటున్నాయి కదా, ముఖం దగ్గర రెండు వైపులా చేస్తారు, ముఖం వైపు నుంచి వెనకాల చేస్తారు, రెండు వైపులా చేస్తారు. ఓకే ఓకే. నాకు తెలియదు, నిజంగానే తెలియదు, అందుకే అడుగు. కరెక్ట్. ముఖానికి పూజ చేయాలి, దానం అప్పుడు వాళ్ళం దగ్గరికి వెళ్ళాలి, గోదానం అప్పుడు. ఈ పూజలు ఏవి నాకు తెలీదు, అంతే అడుగు. తడుకుండేవారు చెప్తున్నారు, తడుకుండేవారు పూజ చేసేటప్పుడు అదే ముఖానికి ఉన్న పాదాలకు పూజ, దానం అప్పుడు వాళ్ళం దగ్గరికి వెళ్ళాలి. ఓకే. గోదానం చేస్తుంటారు కదా అవును. గోదాన పూజలు. అవునవును. తడుకుండేవారు పౌరోహిత్య సిద్ధాంతం సామ్రాజ్యం. వైతరిని దాటేటప్పుడు ఆ గోవాలం పుట్టుకునే దాటేది, వైతరిని దాటే వారికి ఇచ్చిన గోదానం పుచ్చుకునే, గోదానంలో ఆ గోవు యొక్క వాలం పుచ్చుకునే వాళ్ళు దాడతారండి, అందుకనే వాలంతులకి దానం చేస్తారు. శ్రీదేవి గారు అన్నట్టుగా ఏంటంటే కొమ్ముల కంటే ప్రధానంగా తోక పూజనే కావాలి, మన వాలం యొక్క పూజనే చేయమని అంటారు. వాళ్ళకు నమస్కారం చేయడం కానీ చేయడం కానీ ఎక్కువ నదులలో దాటినప్పుడు కూడా అలా తోకను పట్టుకొని దాటినట్టే మనకు కథలు ఉన్నాయి. నేనైతే విన్నాను. అందుకే ఇప్పుడు బసవన్న నందిని వెళ్ళినప్పుడు శివుని చూసేప్పుడు మటుకు అక్కడ ఈ కొమ్ములకి, ఈ శృంగాలకి ప్రాముఖ్యత చెప్పడం విన్నాను. ఇక్కడ దేనుకి చెప్పడం వల్ల అడిగాను అనమాట, డౌట్. అంటే అది చూడడానికి శృంగ మధ్యలో చూడమంటారు. శృంగ మధ్య శివం దృష్టివా, శృంగ మధ్యలో చూడాలని చెప్తున్నారు. అదే ఇది ఎట్లా అంటే దానికి చాలా మంది విభిన్నమైనటువంటి మార్గాలు చెప్తుంటారు. అంటే నేను చూసినటువంటి, నాకు కనబడ్డటువంటిది ఏమిటంటే కుడి చెయ్యిని శృంగ మధ్యలో పెట్టి వెనక భాగాన్ని ఎడమ నిమురుతూ మీరు స్పర్శిస్తూ అక్కడ నమస్కారం చేసే విధానంలో శృంగ మధ్యలో చేయాలి, వెనక వృషణాల్ని ఎడమ చేత ముట్టుకోవాలి, అన్నిటి మధ్యలో నమస్కారం చేయమనేటువంటిది. వృషస్య వృషణం స్పృష్ట శృంగ మధ్యే శివం స్పృశేత్, శివం భుజేత్. ఇది ఎట్లా దానికి వామభాగేన వృషణం, ఎడమ చేత చూస్తూ వామహస్తే శృంగ మధ్య అని చెప్తారు. అంటే కృతశైవ ప్రదక్షిణ అని ఇంకొక పదం ఉంది. అంటే శైవ ప్రదక్షిణ చేశాకనే ఈ పని చేయడం. ముందు శైవ ప్రదక్షిణ ఏమిటి? శైవ ప్రదక్షిణ అంటే నేను చెప్పుకున్నటువంటి చండీ ప్రదక్షిణాలు ఇవి చేసి, అంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకుంది అదే ప్రదక్షిణీకృతి అంటే ముందు ప్రదక్షిణ చేసి తర్వాత ప్రణమ్య నమస్కారం. ఇది దానికి నేను అయిపోతున్నాను, ప్రదక్షిణ చేయమని. ఇప్పటి సంప్రదాయానికి మొత్తం మీద ఇందులో మూలం ఉన్నది. ఎలా చేయాలని ప్రొసీజర్ చెప్తున్నారు. ఒకటి మనం ప్రదక్షిణాల విధానంలో కూడా వైష్ణవ దేవాలయ ప్రదక్షిణాలు ఒకటి చేయకూడదు, 3 ప్రదక్షిణాలు చేయాలి.
అది శాస్త్రం. ఏకప్రదక్షిణం చేస్తే హంతి పుణ్యం పురా కృతం అని. ఇంతకృతం చేసే పుణ్యాలని పోతాయి. నువ్వు ప్రదక్షిణ చేయకుండా డైరెక్ట్ దేవతలకు నమస్కారం చెప్పరాదు. నేను ఒకటి చేస్తే మాత్రం ఉంది పోతాయట. ఏకహస్తే ఒక హస్తంతో నమస్కారం చేయడం. ఈ నమస్కారం. మధ్య అందరికి నమస్కారాలు చేతులు ఇవ్వడం, కొందరు ముద్దులు పెట్టుకోవడం ఉంది. ఇట్లా 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 మధ్య ముద్దు పెట్టుకుంటారు. ఇట్లా ఇట్లా ముద్దు పెట్టుకుంటారు. ఇది మహాఘోరమైనటువంటి ఈ ఇది మన సంప్రదాయం, మన ధర్మం కాదు. క్రిస్టియన్స్ లో ఉన్నది. ఆ, రెండు భుజాలు అనుకొని ముద్దు పెట్టుకుంటుంది దేవునికి. చాలా చోట్ల చెప్తుంటారు. మరి ఎవరైనా మీరు కలెక్టర్ దగ్గరకు మరి ఇంకే మినిస్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఇట్లా ఇట్లా అని ముద్దు పెట్టుకోండి. ఆయన ఏ విధంగా మిమ్మల్ని స్వాగతం చేస్తాడు, ఏ విధంగా మిమ్మల్ని పలకరిస్తాడు. నేను ఒక ముద్దు పెట్టుకోండి. ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఏదో మినిస్టర్ దగ్గరకు ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ సీఎం దగ్గరకు లేదు, కనీసం ఒక ఆఫీసర్ ఎంఆర్ ఆఫీసర్ పోయినా కానీ వెంబడి ఆయన చూసి ఇట్లా పెట్టుకొని ముద్దు పెట్టుకోండి. ఏమంటాడు ఆయన అంటే మనకు అంటే ఆయన అక్కడ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త దేవ పుంజానికి నాయకుడు ఆయన వెళ్ళి మనం ముద్దులు పెట్టడం ఏంటి? రెండు చేతుల నమస్కారం చేయడం, ఏకహస్త ప్రమాణం, ఒక హస్త ప్రణామం చేయకూడదు అనేది విధానం. ఏకస్థ ప్రణామంచ ఏకస్యవ ప్రదక్షిణం. అకాల దర్శనం పుణ్యం. అకాల దర్శనం అంటే శివునికి ఎప్పుడైనా చూడవచ్చు. 24 గంటల దేవాలయం కూడా చూసిన సంబంధం లేదు, ఆయనకి ఏమి లేదు. ద్వారాలు బంధనాలు లేవు. పూర్వం శివాలయ ద్వారాలు లేవు. ఎప్పుడైనా వెళ్ళని ద్వారం చేసుకోవచ్చు. కానీ వైష్ణవాలయం ఎట్లా కాదు. ఆయనకి ఏమిటంటే అలంకార ప్రియో విష్ణు అని. ఆయనకు అలంకారంతో ఉన్నటువంటి తన రూపాన్ని తోనే ఆయన కనబడాలనుకుంటాడు. మనమే ఎవరైనా వస్తున్నారంటే కనీసం ఇట్లా దూకుందామా లేదా చూసుకొని మొగాన్ని చూసుకొని ఎవరు వస్తారంటే కనీసం మంచి డ్రెస్, మంచి అంగి అది వేసుకుంటారు. అది ఊరికి ఏమైనా ఎట్లా ఉంటే అట్లా రాగానే వాళ్ళ స్వాగతం పథకం. మరి ఆయనకు బాగా ఇష్టం అలంకార ప్రియుడు. అటువంటి అలంకారం చేసే సమయంలో కానీ పూజారులు అర్చక స్వాములు వాళ్ళు తలుపు వేసి తెర వేసి లోపల అలంకరిస్తుంటారు. నేను పోయి చూస్తాను, నేను ఆఫీసర్ను పక్క జరుగుతుంది చూస్తాను అంటే వాడి పుణ్యాలంతా పోతాయి. అంటే పుణ్యం పురాపడతాను. అర్చకులు తెర వేశారంటే ఉద్దేశం అంటే ఇప్పుడు చూడకూడదు అనే వాడి ఉద్దేశం. అటువంటి సమయం చూస్తానంటే తప్పు కదా. వాళ్ళే లోపల కూర్చొని టిఫిన్ చేస్తారు. వాళ్ళు స్వామికి అలంకరిస్తారు. అలంకరించేటువంటి యొక్క స్వామికి మంచి అలంకరించిన తర్వాత అప్పుడు వాడు కర్టెన్ ఇస్తారు, అప్పుడు చూడవచ్చు. అలాగా అలంకరించే సమయంలో కానీ అంటే అది చూడకూడని సమయం అర్థం. చూడకూడని చూస్తే చూసినా ఒక ప్రదక్షిణ చేసినా ఒక చేత నమస్కారం చేసినా ఇవన్నీ కూడా అంతే పుణ్యం పురాకృతాను. ఇద్దరు చేసినటువంటి పుణ్యాలన్నీ కూడా పోతాయి. దాని యొక్క విధానాలు అట్లా. శివునికి అట్లా లేదు. అక్కడ అసలు తెరలు ఉండవు, ఏమీ ఉండదు. నైవేద్యాన్ని కూడా స్క్రీన్ తెరలు వేసుడు లేదు. నైవేద్యాన్ని గంట కొట్టడం కూడా లేదు. శివాలయంలో శివునికి గంట కొట్టకూడదు నైవేద్య సమయంలో. అది అంటే గంట కొడితే రవరవ నరకం పడిపోతారు ఉంది. తిరుపతి దగ్గర ఒక శైవాలయం ఉంది సార్, అది అత్యంత ప్రాచీనం. ఫస్ట్ హిందూ టెంపుల్ అనేది అదే ఫస్ట్. ఘంటానాదం తథావాద్యం. పేరు నాకు జ్ఞాపకం కానీ అయ్యా ఇప్పుడు వైష్ణవాలయంలో అదే అమ్మవారిని సేవించి తర్వాత స్వామివారిని సేవించాలని రూలు. శివాలయంలో వెళ్తే ముందర శివుణ్ణి చూసాక దర్శించుకున్నాక అమ్మవారిని దర్శించాలి అంటున్నారు. కానీ ఇప్పుడున్న చిన్న చిన్న ఆలయాలు వాటిల్లో ఇటు వెళ్తుండ వెంటనే ధ్వజస్తంభం, తర్వాత వినాయకుడు, తర్వాత అలా వచ్చాక శివుడు ఉంటున్నాడు, మధ్యలో ఇలా ఉంటున్నారు. అంతా కన్ఫ్యూజన్. అసలు వాస్తు ప్రకారం కడుతున్నారా లేదా కూడా తెలియట్లేదు, ఏది చేయాలో తెలియదు. అంటే నేను శివాలయాలకి ఎక్కువ వెళ్ళడం అలవాట్లేదు. ఇప్పుడు ఆ మధ్య దోషాలు, దోష పరిహారాలు అవి ఇవి చెప్పడం వల్ల గుడిలోకి వెళ్ళడమే తప్ప పద్ధతి పాడు తెలియదు. వెళ్తున్నాం సరేలే మనం చేసేదే రైట్ అనుకుని వెళ్ళిపోవడం అంతే. తెలియదు ఎక్కువగా. నాకు వైష్ణవే తెలిసిన అలాగే చేస్తున్నాం. మాకైతే అమ్మవారిని చూసే అయ్యవారిని చూడాలి, ఇక్కడ అయ్యవారిని చూసాకనే అమ్మవారిని చూడాలి అంటున్నారు శివాలయాలు. అట్లా ఏమో నేను వెళ్ళలేదు. మీరు చెప్పిన ప్రకారం మీరు చూడాలి లేదు. ఎందుకంటే మీరు చెప్పిన ప్రాచీన దేవాలయాల్లో కూడా కొన్ని దేవాలయాల్లో శివునికి దక్షిణం వైపు అమ్మవారు, కొన్ని చోట్ల వామవైపు, ఎడవైపు, కుడివైపు ఉండటం అనే విధానాలు ఉన్నాయి. ఎటైనా లోపలికి వెళ్ళి బయటనే ఉంటాయి దాదాపుగా. లోపల శివాలయంలో దేవి ఉండటం తక్కువ, ఉన్నటువంటి లేవని కావు. కానీ అక్కడ కూడా ఎటువైపు ఉంటుంది అనేది ఆయా దేవాలయాన్ని బట్టి ఉంది. చూస్తే
ఎటైనా ఉండవచ్చు అమ్మవారి యొక్క విగ్రహాలు. అదే మరి రాజ్యం అది చెప్పలేము అది ఎట్లా ఉంది. అది పోనీ ఇప్పుడు కట్టిన దేవాలయాలు కాదు, ప్రాచీనమైన దేవాలయాలు అని అట్లా ఉంది. ప్రాచీన దేవాలయం అక్కడ వాస్తు వేరే శిల్పం. వేములవాడలోనే మాకున్న దగ్గర ఉన్నట్టు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మనం లోపలికి వెళుతుంటే లోపలి శివాలయం కంటే ఆయన ప్రధానమైనటువంటి శివుని కంటే ముందు అమ్మవారు మనకు ఎడమ చేత వైపు కనబడుతుంటారు. మన లోపలికి వెళ్ళి మన బయట వస్తే ఎడమ చేత పోయి ఉంటుంది. అదే వేములవాడలో భీమేశ్వర దేవాలయం ఉంది, అక్కడ కుడివైపు ఉంది అమ్మవారు. అది ప్రాచీన దేవాలయం, ఇది ప్రాచీన దేవాలయం. అదే సార్ నాకు జ్ఞాపకం వచ్చింది సార్, దాని పేరు గుడిమల్లం ఊరు. ఉమ్, గుడిమల్లంలో మొట్టమొదటి శివ టెంపుల్ ఉమ్, వేదోక్త ఉందని ఒకరిద్దరు పండితులు అన్నారు. అద్భుతమైనటువంటి శివాలయం. ఆ శివుని యొక్క విగ్రహం కూడా బ్రహ్మ, శివుడు, విష్ణువు అందులోనే ఉంటారు. ఉమ్, కింద కుబేరుడు, మేక, మృగ. చాలా అద్భుతం. పేరు రాలేదు దానికి. ఉమ్, గుడిమల్లం ఉమ్, ఉమ్. అంటే దాదాపు అది ఒక 2000 సంవత్సరాలకు పూర్వమే. అంటే ఇప్పుడు ఈ ప్రదక్షిణం, శైవ ప్రదక్షిణం అనేటువంటిది అన్ని దేవాలయాలు ఏం చేస్తున్నారంటే విపరీతం రష్ ఉండటం చేది ఈ ప్రధాన ఇవి పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది. దేవాలయాల్లో వేల కొద్ది జనం వస్తుంటే వాళ్ళు లోపగడానికి ఇటు తిరిగి ఒడి తిరిగి ఉంటే కష్టం. వాళ్ళ ఇష్టం వచ్చే ప్రదక్షిణ వాళ్ళు పెట్టేస్తున్నారు. అంటే దాని ద్వారా వాళ్ళు లోపలికి అవకాశం. ఇంకోటి ధర్మపురి దేవాలయంలో ఈ మధ్యకాలం ఏమైపోయిందంటే ప్రదక్షిణ విధానం పని అప్రదక్షిణ వచ్చింది. అపసభ్య విధానంలోనే, అంటే దేవుడి లోపలికి వెళ్ళి అపసభ్య విధానంతో ఏంటంటే వాళ్ళకు అక్కడ ఉన్న భక్తులకు అనుకూలంగా ఉంటాయి. వాళ్ళకు చాలా మంది వస్తుంటే వాడు ఉల్టా తిరిగేలాగా చేస్తున్నారు. అది యాజమాన్యం వాళ్ళు చేసే విధానం అట్లా ఉంది. మనం ఏం చెప్పలేదు దానికి. ఇప్పుడు వాళ్ళకు డబ్బు కావాలి. వాళ్ళు ఏ అంటే సమయాన్ని డబ్బు సంగతి పక్కకు పెట్టినా జనాన్ని తట్టుకొని చక్కగా పంపించే మార్గాన్ని కొరకు వాళ్ళు ఏదో వాళ్ళ రకరకాలటువంటి గుళ్ళు కూడా డబ్బు గురించే చేస్తున్నాయి సార్ ఎక్కువ. దేవునికి ప్రజలు లేకపోతే దేవుడు కూడా మరుగున పోయే పరిస్థితుల్లో వచ్చినాయి. ఎటు ప్రశ్న పెట్టినా వాళ్ళకి డబ్బు ఇచ్చే వాళ్ళు ఎట్లా వేస్తారు? ఉల్టా ప్రశ్న వేస్తే మాత్రం డబ్బు ఎక్కువ వస్తుందా? ఒక తమిళనాడులో ఒక దేవాలయం, మాకు ధర్మపురిలో అదే సభ్య విధానం ఉంది ప్రశ్న. అట్లానే నేను అక్కడ తమిళనాడు, కేరళలో అక్కడ దేవాలయం ఒకటి ఉంది, చెంగనూరు దేవాలయంలో, శివాలయంలో అక్కడ ఒక తాడు కట్టారు అడ్డంగా. తాడు కట్టి ఒక పేపర్ అతగా వేశారు, డోంట్ క్రాస్ దిస్ లైన్ అని పెట్టారు. దాని గోడలకి సముద్రం దగ్గర కట్టి దాన్ని దాటకుండా పెట్టడానికి తాడు కట్టారు అడ్డంగా. మళ్ళీ వెనక్కి ఇవ్వమన్నారు సార్. చూశాను, నేను తీర్థయాత్రల్లో చూశాను, 1-2 చోట్ల గమనించాను. సూత్రం వరకే తెలుసు. సరే అండి, మరి వాటికి ఆవేదన ఇప్పటికి బాగా సమయం దాటిపోతుంది. మనకి 5 నిమిషాలు ఎక్కువ వస్తుంది కూడా. శివరాత్రి అడగండి వారు చెప్పేసండి. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది తర్వాతే మనం మళ్ళీ కలుస్తాం. సంవత్సరంలో ప్రవేశించాం సార్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముందస్తు మీకు అందరికీ సరే, శివరాత్రి ధన్యవాదాలు. కాకుండా వారు ధన్యవాదాలు. నిష్కరిస్తాం. ధన్యవాదాలు గురువు. నమస్కారం. జయదేవ్ గారి అవధానం ఉందా ఉగాది రోజు? ఉగాది రోజు అవధానం ఉందా అని నాకు ఎవరిదన్నా? ఏవో ఉన్నాయండి, మేమేం నిర్వహించట్లేదు. మరుమాముల వారు వాళ్ళు అవధాన పరిషత్ దాంట్లో బొగ్గులగుంటలో బులుసు అపర్ణ గారు అవధానం నిర్వహిస్తున్నారు.
రాజయ్య గారి అవధానం ఏమో ఇక్కడ ఉంది. ఇక్కడ భోళా శంకర్ దేవాలయంలో రాజయ్య గారి అవధానం ఉంది. భక్తి సాధన. మేమేమి నిర్వహించట్లేదు. అదే మేము ఇంకా మళ్ళీ మొదలు పెట్టలా, పుంజుకోవాలి. అదే వెంటనే వారు పెట్టారు కదా కవి సమ్మేళనం. లేదు, నేను ఈ మధ్య ఒక 10 రోజులు బిజీగా ఉండడం వల్ల దేని తర్వాతనే అనుకున్నాను అది.